హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ ఆర్కే గార్డెను మిద్దె తోట టమాటా చెట్టు ఎండిపోయింది కానీ కాయలు కొయ్యలే. ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నాం. టమాటా మొత్తం తీసేస్తున్నా. చెట్టు అయితే ఎండిపోయింది. చెట్టు సపోటా చెట్టులో వచ్చింది. టమాటా చెట్టు ఎండిపోయింది కదా. చెట్టు కాయలు కోసేసుకుంటే చెట్టు తీసేసి వేరే చెట్టు పెట్టచ్చు. నిమ్మకాయలు, వంకాయలు ఈరోజు హార్వెస్ట్ చేయాలి. టమాటా వాడిపోతున్నాయి కొయ్యకపోతే. చిన్న టమాటా చూపి నిన్న మొన్న తీయాలనుకున్నాను, కొంచెం పని ఉండి కాయలు హార్వెస్ట్ చేయలేదు. చెట్టు ఎండిపోయింది. ఎండలు ముదిరిపోయినాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, నిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేయాలి ఈరోజు. నిమ్మకాయలు కూడా పండిపోయినాయి చెట్టుని. టమాటా కాయలు నైట్లోని పక్షులు తినేస్తున్నాయి. ఈ గబ్బిలాలు తినేస్తున్నాయి సపోటా కాయలు. తింటున్నాయి అనేసి ఇది కవరు పెట్టిన. ఈ చెట్టు తీసేయాలి. ఇంకా నిమ్మకాయలు తీసుకుని చెట్టు దగ్గర నిమ్మకాయలు రాలిపోయాయి. నిమ్మకాయలు అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేయాలి. నిమ్మకాయలు అన్నీ హార్వెస్ట్ చేసామనుకో మళ్ళీ పూత వస్తుంది. ఇది అన్నీ కోసారు. బూడిలా పట్టేసి బూడిద జల్లిన నిమ్మ చెట్టు మీద. ఇటు పక్క రండి. ఇక నిమ్మకాయలు రాలిపోయినాయి చూడు. కాయ అయితే చూడండి ఎంత బాగుందో గ్రోత్. బూడిది జల్లిన చెయ్యితే రాలిపోతున్నాయి. నాకు భలే ఇష్టం రాలుతుంటే కాయ. రాలిన తర్వాత తీసుకోవాలి కాయ. గ్రోత్ అయితే బాగుంది, మంచిగా ఉంది గ్రోత్. పెద్ద కాయలు. నిమ్మకాయ గజ్జి నిమ్మ అంటారు ఇవి. నిమ్మకాయలాగా లేవు, నారింజకాయలాగా ఉన్నాయి. ఇవి పండలేదండి. కొసేలా పండలేదు కదా. ఏముంచదు కోసి, మళ్ళీ పూత పిండి వస్తుంది. కోసేయాలని ఏముంచదు. కింద పోతుంది నీ చేయి దగ్గర, రాలిపోతున్నాయి కింద. ఇవి వండిస్తాను. పండలేదు. లేదండి, పచ్చిగున్నాయి చూడు. వండుద్దాం. పోసిన మట్టుకు రావచ్చు పిందులు. ఇగో నా మాట ఓకే. ఇగో పూత పిండి చూడు. చూసిన కాయలు చూడు రాలిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, గ్రోత్ ఎలాగుందో. నిమ్మకాయలు చాలా హ్యాపీ. నేనైతే మా ఇంట్లో సరిపోతుంది. మా ఇంట్లో ఫ్యామిలీ మిద్దె తోట మీద అంటే హ్యాపీనే కదా. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాయ. గ్రోత్ బాగుంది. ఇట్లా చూడండి, గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మంచి కలర్ వస్తే బాగుంటాయి. కానీ కాయలు కోస్తేనే పూత పిండి వస్తాయి మళ్ళీని. ఇంకా లేవా ఆ చెట్లు దగ్గర. ఇగో ఇక్కడ టమాటాలు ఇక్కడ చెర్రీ టమాటా. నిమ్మకాయలు పచ్చడి పట్టుకోవాలి. ఎండిపోతుంది కాయ. చిన్న టమాటా, చెర్రీ టమాటా. ఎండిపోయింది రొబ్బ. గుర్తులు చూడండి. గుర్తుకోసి
పెరిగిపోయింది రబ్బ బరువు అయిపోయింది చూడు ఇదిగో అలాగే తీసి చట్నీ లేసేస్తాను వచ్చే పర్వాలేదు, చట్నీ చేసుకుంటే బాగుంటుంది. కింద తిరిగిపోతుంది. కాయలు ఉన్నాయి ఇవి తీసేస్తాను పడిపోతున్నాయి కమ్మక్కలేదు కదా. మనం గంజి వేస్తున్నాం కదా, సరే కట్ చేసి బూజు కింద వస్తుంది. నేనైతే వాటర్తో పాటు గంజి కడుగు వేస్తాను ఫ్రెండ్. ఇది ఉంచుతానే. సరే తీసే పని అవి అక్కడనే చూడండి, అక్కడ నాడు ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ బంతునారు కూడా ఇప్పుడు వేసినాం. ఆటోమేటిక్గా అట్లా వేసినా వచ్చేసింది. కింద పడి పచ్చికాయలు ఉంటానే. సరే ఇష్టం పండి తీసేస్తాను. మా మిద్దె తోటలో కూరగాయలు అయితే మాకు సరిపోతున్నాయి ఫ్రెండ్స్, మా ఇద్దరికైనా. ఇంకా చుట్టూ పచ్చికాయలు ఇంకా పండిన తర్వాత మునక్కాయలు చూడు. అబ్బాయి తీరుస్తుంది ఫ్రెండ్స్ చెట్టు. ఫ్రెండ్స్ ఇదైతే 12 కాయలు తిరిగిపోయింది. రబ్బా చాలా బాధ అనిపించింది. 12 కాయలు తిరిగిపోయింది. ఇంకా ఒక 20 కాయలు ఉన్నాయి. ఫ్రెండ్స్. గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రోత్ అయితే ఇత్తనాలు కూడా ఇచ్చినాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది గ్రోత్. ఓకేనా. నేతి బీర చూడండి ఎలా కాస్తున్నాయి. నేతి బీర చెట్లు అయితే 3 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కాపు అయితే ఆపేం లేదు, ఇటంటే ఊడిపోయింది. టమాటా స్వీట్ లెమన్ ఇంకా రాలేదు. ఇది వైట్ ఉల్లిపాయలు పెట్టాం. తెల్ల ఉల్లిపాయలు బాగా పెట్టాం. వంకాయలు చూడండి. వంకాయలు అయితే ఆర్డర్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఈరోజు తర్వాత తీసుకుంటాం. టమాటా ఇదైతే రోజ్ పూల చెట్టు, రెడ్ కలర్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంతా జాంకాయలు ఉన్నాయి. చాలా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుంది అది రోజు. ఇది ఒక నిమ్మ చెట్టు. జాంకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేయను. జాంకాయలు కొంచెం బాగాలేదు, దగ్గు వస్తుంది. కాయలన్నీ బాగా వచ్చినాయి. మల్బరీ ఫ్రూట్స్. కట్ చేసి జాంకాయలు చూడండి బాగా దిగింది చెట్టు. జాంకాయలు అయితే చాలా అంటే చాలా బాగా దిగింది. సరేనా ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.